నమస్తే నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో ఐటీ ఎలక్ట్రానిక్స్ యొక్క పరిస్థితి ఏంటి? ఆ పరిశ్రమలు నెలకొల్పారా? ఉన్న పరిశ్రమలు పోతున్నాయని అందరూ చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఐటీ ఇప్పుడు హైదరాబాద్తో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందనేది మనకు కళ్ళకు కనిపిస్తున్న అంశం. మరి ఎలక్ట్రానిక్స్ పరిస్థితి ఏంటి? ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ మన్సూదర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో ఐటీ ఎలక్ట్రానిక్స్ యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో, లేకపోతే ఆ రంగం ఏ విధంగా డెవలప్ అవుతుందో అందరికీ కనిపిస్తుంది. కానీ మీ వర్షన్లో, అంటే మీరు యాజ్ ఏ ఇంజనీర్గా మీకున్న వర్షన్ చెప్పండి. ప్రపంచంలో తమిళవాడు తెలుగువాడు తెలివైన వాడు అంటే తమిళియన్స్ కానీ తెలుగు పిల్లలు కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఎవరికి తీసిపారు. ప్రపంచ అన్ని దేశాల్లో కూడా అన్ని తోపంటి కంపెనీల్లో మన బిడ్డలే ఉంటారు. ఫ్రంట్ వేలో మనోళ్ళే ఉంటారు. అయితే ఈ మధ్య కొన్ని గణాంకాలు వచ్చినాయి. వాటిల్లో 31 అక్టోబర్ 2023 నాటికి ఎలక్ట్రానిక్, ఫస్ట్ ఐటీ పక్కన పెడతాం, ఎలక్ట్రానిక్ ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఏ రాష్ట్రం ఉంది చూద్దాం మనం. మొట్టమొదట తమిళనాడు $4.78 బిలియన్ ఎంత ఎగుమతుల్లో, ఇంపోర్ట్లో కాదు ఎగుమతుల్లో తమిళనాడు $4.78 బిలియన్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. నెంబర్ 1 ప్లేస్ తమిళనాడు. తర్వాత నెంబర్ 2 ప్లేస్కి వచ్చేసరికి ఉత్తరప్రదేశ్, యోగి ఆదిత్యానంద్ ఉంది కదా, $2.58 బిలియన్ అగ్రస్థానంలో 2వ స్థానంలో ఉంది. అది థర్డ్ వన్ వచ్చి కర్ణాటక, $2.29 బిలియన్ల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ఎగుమతిలో 3వ స్థానంలో ఉంది. తర్వాత మహారాష్ట్ర వచ్చేసరికి మన దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి బొంబాయి ఉన్న మహారాష్ట్రలో $1.69 బిలియన్ ఎగుమతులు జరిగినాయి. అంటే 4వ స్థానం వచ్చింది మహారాష్ట్రకి, 5వ స్థానం కర్ణాటకకి, 4వ స్థానం. తర్వాత గుజరాత్, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రానికి $1.59 బిలియన్ ఎగుమతుల్లో 5వ స్థానంలో మనకేముంది, గుజరాత్ ఉంది. అయితే తర్వాత స్థానంలో 6వ స్థానంలో ఢిల్లీ ఉంది. ఢిల్లీ ఏంటంటే $806.91 మిలియన్. అంటే బిలియన్కి మిలియన్కి డిఫరెన్స్ ఎడ్యుకేటెడ్స్కి అర్థమైపోద్ది. తర్వాత 7వ స్థానంలో వచ్చేసరికి హర్యానా, $385.81 మిలియన్ ఎగుమతుల్లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల రంగంలో ఉంది. తర్వాత చూస్తే తెలంగాణ వచ్చి 8వ స్థానంలో $356.36. అంటే మన అక్టోబర్ 31కి 2020 నాటికి బిజినెస్ స్టాండర్డ్స్లో ఇచ్చినటువంటి గణాంకాలే చెప్తుండా నేను, నా సొంత కవిత్వమేం కాదు. అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంది? చదువుకున్న యువత, తెలివిగల్ల యువత ఈ దేశంలో ఉద్యోగాలు ఎత్తుక్కుంటూ ఉన్నత చదువులు చదువుకొని వలసెళ్ళిపోతుంది. కాబట్టి విజ్ఞతతో ఆలోచించండి. ఈ పప్పులు బెల్లాల పథకాలతోనే బతికేద్దామా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటటువంటి ముష్టి 10,000, 20,000, 30,000తోనే ఆంధ్రప్రదేశ్ను వదిలేద్దామా? అంటే ఏ వైపు నడుస్తుంది ఆలోచించండి. తర్వాత ఇక్కడ ఏందంటే రాష్ట్రానికి వ్యూహాత్మకమైన విధానాలు ఉండాలా, 2 నైపుణ్యం కలిగినటువంటి వర్క్ ఫోర్స్ ఉండాలా, బలమైన మౌలిక సదుపాయాలు ఉండాలా. అంటే మీరు ఇవన్నీ ఏర్పాటు చేయకపోతే కంపెనీలు వస్తాయా? రావు కదా. అయితే ఏందయ్యా పరిస్థితి? ఏం చేద్దాం ఆంధ్రప్రదేశ్ని? లక్ష్మణ్ గారు ఆలోచించండి. విజ్ఞులు, మేధావులు, లాయర్లు అందరూ, చదువుకున్న మేధావులు అందరూ ఆలోచించండి. ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్రము $2,41,275 కోట్ల రూపాయలుకి ఐటీ ఎక్స్పోర్ట్ చేసింది. ఎంత? 2,41,275 కోట్ల రూపాయలకి ఐటీ ఎక్స్పోర్ట్ చేస్తే మన రాష్ట్ర ప్రభుత్వం అడిగితే సమాచార హక్కు చట్టం కింద ఈటంలే. ఈకపోతే రాజ్యసభలో బీజేపీ లీడర్ అయినటువంటి జీవీఎల్ నరసింహ గారు ఐటీ మంత్రిని అడిగాడు అన్నమాట. ఎక్కడ? సెంట్రల్ ఐటీ మినిస్టర్ని అడిగాడు. ఏందయ్యా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అని అంటే ఆయన ఇచ్చిన వివరణ ఏంటంటే, ఐటీ మినిస్టర్ ఇచ్చినటువంటి
వివరణ ఏంటంటే 0.14% మాత్రమే 0.14% మాత్రమే దేశ ఐటీ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఉంది. దాని ఇలువ చెప్పయ్యా అని అడిగితే 926 కోట్లు అంట. ఇంకా ఐటీ రంగంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీమాంధ్రాలో ఏ ఊరుకు పోయినా ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటారు. ఆ పిల్లలందరూ ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు? పక్క రాష్ట్రాలకు వలసపోయారు. ఎక్కడున్నారు వీళ్ళు? స్వరాష్ట్రంలో బతికేదానికి లేదా? అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ముఖ్యమంత్రి ఎటువంటి ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకున్నారనేది ఆలోచించుకోవాలి. సరే, నేను ఇంకో ముచ్చట కూడా చెప్తాను. మనం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2013-14లో రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క ఐటీ ఉద్యోగుల సంఖ్య 3,23,000. ఐటీ ఎక్స్పోర్ట్ వాల్యూ వచ్చి 57,258 కోట్లు మాత్రమే. ఓకేనా? విడిపోయినప్పుడు అంటే 10 సంవత్సరాల ముందు తెలంగాణలో ఉన్నటువంటి ఐటీ ఎక్స్పోర్ట్లు ఎంత? 57,258 కోట్లు. ఓకే. ఈరోజు ఎంత ఐటీ ఎక్స్పోర్ట్లు? 2023-24లో 2,41,000 చేంజ్ చెప్పాను కదా నేను. అంటే ఎంత అభివృద్ధి చేసుకున్నారో చూడండి ఐటీ రంగాన్ని. ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఒకేసారి ఇడిపోయినాం కదా. సరే, ఇంకొక ముచ్చట కూడా చెప్తా. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో 2,41,275 కోట్ల రూపాయలు ఐటీ ఎక్స్పోర్ట్ చేసి మొత్తం ఇక్కడ ఐటీ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల సంఖ్య 9,05,000 మంది. అంటే దేశంలో 5 మంది ఐటీ ఎంప్లాయీలు ఉంటే ఒకరు హైదరాబాదులో ఉన్నారు. ఒక ఐటీ ఉద్యోగి ఉన్నాడు అంటే హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పెరగద్ది, హోటల్ బిజినెస్ పెరగద్ది, ట్రాన్స్పోర్ట్ పెరగద్ది, తర్వాత జిఎస్టీ రూపంలో ఇంట్లో సరుకులు కొనుక్కుంటారు కదా, అక్కడ ఆర్థిక పునాది పెరగద్ది. సరే సార్, అన్ని రంగాలు, హోటళ్ళు, టీ కొట్టోళ్ళు, షాపింగ్ మాల్ వాళ్ళు, కారు డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు అందరికీ ఉపాధి వస్తుంది. ఒక ఐటీ ఉద్యోగం వస్తుంటే ఐటీ ఎంప్లాయీ ఒక్కడే బతకడు. హౌస్ రెంట్లోళ్ళు తర్వాత అందరికీ వస్తాయి కదా. తర్వాత నేను చెప్తాను. అసలు దేశం యొక్క అభివృద్ధి ఐటీ రంగంలో దేశం మొత్తం ఓవరాల్గా తీసుకుంటే 9.2% ఉంటే తెలంగాణలో అభివృద్ధి ఏందో తెలుసా? 31.4%. తెలంగాణలో ఐటీ దేశ అభివృద్ధి 9.2% ఉంటే తెలంగాణలో 31.4%. అంటే గతంలో మనవాళ్ళు ఏమన్నారు? తెలంగాణలో పరిపాలించుకోవడం చేత కాదు, తెలంగాణ వాళ్ళకి అసెంబ్లీ నడిపించుకోవడం చేత కాదు, మేము వస్తేనే అని మాటలు మాట్లాడారు కదా. తెలంగాణలో మంత్రులు ఎలా మాట్లాడతారు, చర్చలు ఎలా జరుగుతుంటాయి, మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు, మన మంత్రులు, మన ముఖ్యమంత్రులు ఎలా మాట్లాడుతున్నారు చూడండి. ఈరోజు తెలంగాణను చూసి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి మన దుస్థితి. ఫైనల్గా ఒకటి చెప్తాను. తెలంగాణకి ఏపీకి ఎట్టుందంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కాబట్టి నేను అంటుండేది ఫైనల్గా మేధావులైనటువంటి ఉపాధ్యాయులని, అధ్యాపకుల్ని, యూనివర్సిటీ ప్రొఫెసర్లని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అసలు ఫైనల్గా లక్ష్మణ్ ఒక్కటి చెప్తాను. ఫైనల్గా నేను అసలు ఏందయ్యా దీని పరిస్థితి, ఎందుకు అభివృద్ధి జరగలేదు ఐటీ రంగం అంటే, మనకి అమరావతి రాజధానిలో చంద్రబాబు నాయుడు గారు నవనగరాల నిర్మాణాన్ని ప్లాన్ చేసి దాంట్లో ఏం చేశాడంటే ఆ నిర్మాణాల భాగంగా నేను చెప్తాను లక్ష్మణ్, ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. దాదాపుగా మొత్తం టోటల్గా ఒక జోన్ పెట్టాడు. నవనగరాల మీద ఎలక్ట్రానిక్స్ ఐటీకి ఒక జోన్ పెట్టి ఒక టార్గెట్ పెట్టుకొని చేయాలనుకున్నాడు. దానికి పునాదులు వేశాడు. తర్వాత ఇంకేం జరిగిందంటే 400 మంది ఉద్యోగస్తులతో ఐబిఎం నడుస్తున్నది వైజాగ్లో, దాన్ని ధరివేసిందా. తర్వాత 3,500 మంది ఉద్యోగస్తులతోటి హెచ్ఎస్బిసి నడుస్తున్నది వైజాగ్లో, దాన్ని ధరివేసిందా. తర్వాత ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇవాళ అమరాన్ బ్యాటరీస్
దాన్ని తరిమేసిందా? కాబట్టి కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలు తరిమేస్తున్నారు. విఘ్నులైనా, ఉత్తరాంధ్ర వాళ్ళైనా, మధ్యాంధ్ర వాళ్ళైనా, సింహపూరి ముద్దుబిడ్డలైనా, రాయలసీమ వాళ్ళైనా కూడా ఒక్కసారి ఆలోచించండి. మేధావి వర్గం అంతా ఆలోచించి ఎటువంటి ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్నారు, ఎటువంటి ప్రజాప్రతినిధులు, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ఉపాధి ఉద్యోగ కల్పన ప్రభుత్వం అన్ని సెలెక్ట్ చేసుకోకుండా ఒక ఏమీ ఆలోచన లేనటువంటి, పరిజ్ఞానం లేనటువంటి, కేవలం తన స్వార్థం కోసమే ముఖ్యమంత్రి పదవి కానీ ప్రజల సంక్షేమం కోసం కాదు, తన యొక్క ఈడీ సిబిఐ కేసుల్ని నుంచి తప్పించుకోవడం కోసమే ముఖ్యమంత్రి పదవి కానీ నా ఉద్దేశంలో ప్రజలకు ఈరోజు అనంతపురంలో ఈ డిఎస్సి వద్దనే వద్దు, మాకు మెగా డిఎస్సి కావాలని నిరుద్యోగ యువతంతా బయటికి వచ్చి కలెక్టర్ ఆఫీసు డివైఎఫ్ఐ నేత్ర విద్యార్థులు ముట్టడించ నిరువుగప్పిన నిప్పు ఎలా బద్దలవుతుంది. నిన్నటిదాకా భయపెట్టారు, ఇంకెవత ఎవరు భయపడదలుచుకోవాలి. జగన్మోహన్ రెడ్డిని కానీ పోలీసు వాళ్ళని కానీ ఎవరిని లెక్క చేసే పనే లేదు. ఆంధ్రప్రదేశ్ యువత ఏదైతే అది అవద్దురా, మనకి జాబ్ క్యాలెండర్ ఇస్తానని మోసం చేసిండు, మనకి సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగస్తులు మోసం చేసిండు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వటం లేదు అని చెప్పి రగిలిపోతూ ఉన్నది. సంపన్న వర్గాలు, సకల జనులు రగిలిపోతూ ఉన్నారు. ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వటానికి డబ్బులు లేక వాళ్ళ ఉద్యోగ వయసు కూడా పెంచుతున్నారని చెప్పి వస్తుంది. కాబట్టి ఆంధ్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు, నెల్లూరు సీమ ప్రజలు ఆలోచించుకొని ఈసారి రాబోయే ఎలక్షన్తో విజ్ఞతతో ఓటేయమని ఇమ్రతో అందరిని ఏడుకుంటారా. ఇది మొత్తానికి ఆంధ్ర యువత ఇప్పటికైనా గ్రహించండి. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి ఏలుబడిలో యువత ఏ విధంగా వెనకబడింది, ఏ విధంగా నష్టపోయింది, ఒక్క ఛాన్స్ ఇచ్చిన నేరానికి ఏ విధంగా యువత భవిష్యత్తు హరించబడిందో మీరు ఇప్పటికైనా గమనించుకోవాలి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.